వెల్కమ్ టు సిఎన్ టీవీ. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గిరిజన సంక్షేమ శాఖ చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గాంజా మీద ఉక్కుపాదం మోపాలి అని ఏదైతే నిర్ణయించుకుందో ఆ నిర్ణయం మేరకు ఒక ఈగల్ టీం ని ఏర్పాటు చేయడంతో పాటు ఈ రోజు జిల్లా అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా పోలీస్ విభాగం ఈగల్ విభాగం కలిపి ఈ రోజు గాంజా అన్నది కూకట వేలతో పెకిలించాలని ఒకే ఒక కాన్సెప్ట్ తో ఎవరైతే గాంజాని పెంచుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేట్ క్రాప్స్ ఇవ్వటం, వాళ్ళ లైవ్లీహుడ్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మోటివేట్ చేయడం అనేది జరిగింది. నిజంగా ఈ రోజు ఏఎస్ఆర్ జిల్లాని మనం చాలా ఈ రోజు అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఎక్కడ దగ్గర 16,000 ఏకర్స్ లో ఉండే ఈ గాంజా కల్టివేషన్ ని ఆ డ్రోన్స్ ఉపయోగించుకొని అదేవిధంగా మనం ఫిజికల్ గా వెళ్ళి చెక్ చేసుకొని ఆ గాంజాని అంతటి నిర్మూలించడమే కాకుండా ఈ రోజు గాంజా కల్టివేషన్ అనేది దగ్గర 10 ఎకరాలు 20 ఎకరాలకి వచ్చేసిందంటేనే మీరు ఆలోచించుకోవచ్చు. ఈ రోజు ఇక్కడ జిల్లా అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఈగల్ టీము అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కలిపి ఒక డ్రైవ్ కింద ఏర్పాటు చేసుకుని ఈ గంజాని పూర్తిగా నిర్మూలించాలి అని కంకణం కట్టుకున్నారు. దానిలో భాగంగానే ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకి కూడా ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో దగ్గర 44 రకాల క్రాప్స్ ని కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 13,000 ఎకరాల్లో ఈ రోజు ఆల్టర్నేటివ్ క్రాప్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు దగ్గర 33,000 ఎకరాలకి క్రాప్ కూడా ఆల్టర్నేటివ్ క్రాప్ ఇవ్వటం, దీనివల్ల 25,000 మంది కుటుంబం వాళ్ళు ఈ రోజు లబ్ధి పొందే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు అన్ని విధాల ఆ రైతులను ఆదుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా మోటివేట్ చేస్తాం. ఈ గాంజాని పెంచడం వల్ల కానీ లేదా సరఫరా చేయడం వల్ల కానీ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఆస్తులు జప్తు వరకు వెళ్తుంది. ఈవెన్ ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ 3 జిల్లాల్లోనే కూడా చూసుకుంటే దగ్గర 7 కేసెస్ లో ఈ రోజు ఆస్తుల జప్తులు కూడా జరిగినాయని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్ కంప్లీట్ గా వదిలేసి పిల్లల స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళినంత వరకు కూడా పట్టించుకొని గవర్నమెంట్ లోకైతే ఈ రోజు పిల్లల్ని మోటివేట్ చేయడం, వాళ్ళనే ఈ రోజు ఒక ఈగల్ క్లబ్స్ కింద ఏర్పాటు చేసుకుని ఈగల్ క్లబ్స్ ద్వారా ఎవరైతే ఈ గాంజాని తీసుకుంటున్న వాళ్ళు కానీ గాంజా డిటెక్షన్ లో వాళ్ళని కూడా వన్ ఆఫ్ ద పార్ట్ తీసుకోవటం కూడా జరుగుతోంది. ఈ రోజు మీరందరూ కూడా మాకు కూడా సహకరించాల్సిందిగా కోరుకున్నాం. గాంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి ఈ చైతన్యం ద్వారా ఒక లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఈ రోజు మేము అందరూ కూడా సిద్ధపడుతున్నాం. దానికి మీ అందరి సహకారం అవసరం.